కొమ్మినేని శ్రీనివాస్ గారిని అరెస్ట్ చేయడంతో అది పక్కన పెట్టి ఈ అరెస్ట్ పట్ల మాట్లాడవలసిన అనివార్యమైన పరిస్థితిని ఈ ప్రభుత్వం తీసుకొచ్చింది. దిస్ ఈజ్ కాల్డ్ డైవర్షన్ పాలిటిక్స్. ఉన్నటువంటి లైవ్లో ఉన్నటువంటి అంశాలను పక్కకు పెట్టి మొత్తం డైవర్ట్ చేసి దృష్టిని మరల్చేటటువంటి కార్యక్రమంలో ఇవాళ తెలుగుదేశం పార్టీ, తెలుగుదేశం ప్రభుత్వం ఉందని చెప్పడానికి ఇది ఒక తాజా ఉదాహరణ. టోటల్గా రాష్ట్రంలో సంవత్సరం పాటు పరిపాలన చేసినటువంటి ఈ ప్రభుత్వం అన్ని రంగాల్లో ఫెయిల్ అయిపోయింది. ఆ రంగాల గురించి మాట్లాడవలసినటువంటి పరిస్థితి వస్తుందనేటువంటి ఉద్దేశంతో లేని విషయాన్ని ఉన్నట్టుగా చేసి, ఆ విషయాన్ని పెద్దదిగా చేసి, అది ఒక ప్రజా ఉద్యమంలాగా తీర్చిదిద్దేటటువంటి కార్యక్రమంలో ఇవాళ నారా చంద్రబాబు నాయుడు గారు, వారి ప్రభుత్వం, వారి పార్టీ, వారికి ఉన్నటువంటి మీడియా ఛానళ్ళు పనిచేయటం చాలా దురదృష్టకరమని ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను. ఇవాళ ఉదయం కొమ్మినేని శ్రీనివాస్ గారిని, ఒక సీనియర్ జర్నలిస్ట్ని, సాక్షిలో లైవ్ షో కండక్ట్ చేస్తున్నటువంటి కొమ్మినేని శ్రీనివాస్ గారిని ఇంటికి వెళ్ళి అరెస్ట్ చేశారు. ఇది ఒక అక్రమమైనటువంటి అరెస్టు అనేది మేము చెప్పాం. నిశితంగా పరిశీలిస్తే అది అక్రమమైనటువంటి అరెస్టే అవుతుంది. కొమ్మినేని శ్రీనివాస్ గారి గురించి రెండు మాటలు ఇక్కడ నేను చెప్పాలి. ఈజ్ ఎ మోస్ట్ సీనియర్ జర్నలిస్ట్. ఇందాక చెప్పినట్టుగా మన సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఈనాడులో పనిచేశారు, ఆంధ్రజ్యోతిలో పనిచేశారు, ఈ టీవీ ఛాన్స్ వచ్చిన తర్వాత TV5లో పనిచేశారు, ఎన్టీవీలో పనిచేశారు. ఎన్టీవీలో పనిచేసినప్పుడు కొమ్మినేని శ్రీనివాస్ గారు చంద్రబాబు నాయుడు గారికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారని, అంటే వ్యతిరేకం అంటే ఆయన చంద్రబాబు నాయుడు గారికి అనుకూలంగా మాట్లాడటం, ఆయన ప్రభుత్వంలో ఉన్నప్పుడు వాళ్ళు చేస్తున్నటువంటి తప్పుల్ని ఖండించేటటువంటి కార్యక్రమం చేస్తున్నాడనేటువంటి ఉద్దేశంతో ఎన్టీవీ మీద ఒత్తిడి తీసుకొచ్చి ఆయన లైవ్ షోని ఆపేశారు. ఆయన్ని దాని నుంచి తీసేస్తేనే మీ ఛానల్ని, ఎన్టీవీ ఛానల్ ఆంధ్రప్రదేశ్లో చూపిస్తాము అనేటువంటి పద్ధతుల్లో చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం మొత్తం ఏకమై ఆ ఛానల్ మీద ఒత్తిడి తీసుకొస్తే గత్యంతరం లేని పరిస్థితుల్లో కొమ్మినేని శ్రీనివాస్ గారు ఆ ఛానల్ నుంచి బయటకు వచ్చారు. బయటకు వచ్చిన తర్వాత మళ్ళీ సాక్షిలో చేరి ఆయన లైవ్ షో కండక్ట్ చేస్తున్నారు. ఇవాళ కొత్తగా లైవ్ షో కండక్ట్ చేయట్లేదు. ఆయన TV5లో, ఎన్టీవీలో, సాక్షిలో లైవ్ షోలు కండక్ట్ చేస్తూ వచ్చినటువంటి వ్యక్తి. ఎక్కడ తప్పు చేయలేదు ఇంతవరకు నాకు తెలిసి. మాకు వ్యతిరేకంగా కూడా చాలా న్యూస్లు రాశారు. రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఆంధ్రజ్యోతిలో ఉండి అయినా మాట్లాడుతూ ఉండేవాళ్ళం. ఆయన ఆర్గ్యూ చేసేవాడు, నేను చేసింది కరెక్టు, ఉన్న వాస్తవాన్ని నేను చెప్పాను, దానికి మీకు బాధ కలిగితే మేమేం చేస్తామని చాలా సందర్భాల్లో అన్నాడని కూడా నాతోనే స్వయంగా రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు CLP ఆఫీస్ దగ్గర అనేక సందర్భాల్లో మేము మాట్లాడుకున్నాం. అలాంటి సిన్సియర్గా పనిచేసేటటువంటి కొమ్మినేని శ్రీనివాస్ గారి మీద నారా చంద్రబాబు నాయుడు గారు కక్ష పూనారు. కక్ష అంటే సింపుల్, మనం చూసాం కదా, సత్యనపల్లిలో ఒక CI గారు మా సామాజిక వర్గమై మమ్ముల్నే తిడతారా, అది పాయింట్ ఇక్కడ. మా సామాజిక వర్గమై మమ్ముల్నే దూషిస్తారా, మమ్ముల్నే విమర్శిస్తారా, ఏ కొమ్మినేని అని కక్ష పెట్టాడు పాపం చంద్రబాబు నాయుడు గారు. ఆ కక్ష ఇవాళ తీర్చుకునేటటువంటి పరిస్థితికి దిగజారిపోయాడని మనం చేస్తున్నాం. ఎస్, నేను చెప్తానండి, అడుగుతానండి. ఇప్పుడు లైవ్ షోలో అనేకం జరుగుతున్నాయి. మీరు చూశారుగా, లైవ్ షోలో కొట్టుకున్నారు, లైవ్ షోలో బూతులు మాట్లాడుకున్నారు. ఎవరు వాళ్ళు? ఆ ఛానల్కి సంబంధించిన వారు కాదు. ఆ ఛానల్ ఇన్విటేషన్ మీద వచ్చిన వారు. వారు ఇష్టం వచ్చినటువంటి వారు అభిప్రాయం చెప్పారు, చెబుతారు కూడా. చెబితే ఆ ఛానల్ మీద అంటగట్టేస్తారా? ఇంతకుముందు అంటగట్టారా? నేను మనవి చేస్తున్నా, TV5, ABN వీళ్ళందరూ ఇవాళ మాట్లాడుతూ ఉన్నారు ఇష్టం వచ్చినట్టుగా. కొమ్మినేని శ్రీనివాస్ గురించి మాట్లాడుతూ ఉన్నాడు, తోటి జర్నలిస్టే. రే కొమ్మినేని, ఏంది నాకు అర్థం కాలే. ఇవాళ ఒక ఆరోపణ చేశారు మీరు, ఇష్టం వచ్చినట్టుగా బూతు లైవ్లో మాట్లాడుతున్నారు. కుక్క బిస్కెట్లు వేస్తేనంట మాట్లాడుతున్నారంట. నువ్వే కుక్క బిస్కెట్లు తిని మాట్లాడుతున్నావు నువ్వు ఇవాళ? ఆ ABNలో, ఆ TV5లో మీరైతే మాట్లాడొచ్చు. ధర్మంగా, ధర్మమైన విశ్లేషణ చేసేటటువంటి వ్యక్తి కొమ్మినేని శ్రీనివాస్. దీనిలో ఏ విధమైన సందేహం లేదు. ఇవాళ ఆయన మీద గుట్టగాల్చి వేసేసి తుడుచుకోమని ఇవాళ మరి మాట్లాడుతున్నారు. ఎస్, ఆయన పేరు రాజు గారు వచ్చారు, విశ్లేషకులు. ఇవాళ కొత్తగా రావట్లేదే, చాలా ఛానల్స్కి వెళ్తున్నాడే. ఆయన ఒక అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు, అది తప్పు కావచ్చు. దానికి సాక్షికి సంబంధం ఏంటి? ఒక ఇన్విటేషన్ మీద వచ్చినటువంటి ఒక విశ్లేషకుడు కానివ్వండి, లేదా ఒక జర్నలిస్ట్ కానివ్వండి, తన అభిప్రాయాన్ని చెప్పినప్పుడు ఆ అభిప్రాయం తప్పైనప్పుడు ఆయన అభిప్రాయానికి బాధ్యులై ఉండాలి తప్ప
కొమ్మినేని శ్రీనివాస్ గారికి ఏం సంబంధం, సాక్షికి ఏం సంబంధం? ఆలోచించమని మనం చేస్తున్నాం. అంటే నీ కొమ్మినేని శ్రీనివాస్ గారి మీద కక్ష ఉంది కాబట్టి, సాక్షి మీద కక్ష ఉంది కాబట్టి దేశంలో ఉన్నటువంటి మీడియాలన్నీ మేనేజ్ చేయగలను, కానీ రాజశేఖర రెడ్డి గారు పెట్టినటువంటి సాక్షిని మాత్రం నేను మేనేజ్ చేయలేను. కాబట్టి సాక్షి మీద బురద జల్లే కార్యక్రమం, సాక్షిలో పనిచేస్తున్న వారి మీద బురద జల్లే కార్యక్రమం. ఏమండి నాకు తెలియక అడుగుతాను. సాక్షిలో అనేకమైన వార్తలు వస్తాయి, అనేక మంది విశ్లేషకులు వస్తారు, జర్నలిస్టులు వస్తారు బయట నుంచి. వాళ్ళు తమ అభిప్రాయాలను వ్యక్తం చేసినప్పుడు అవి తప్పు అయినప్పుడు వాళ్ళు క్షమాపణ చెప్తారు, చెప్పారు. దాన్ని కొమ్మినేని శ్రీనివాస్ గారికి చుట్టి, ఆ తర్వాత భారతమ్మ గారికి చుట్టి, ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారికి చుట్టి చంద్రబాబు నాయుడు గారు అంటారు ట్వీట్ చేశాడు, జగన్మోహన్ రెడ్డి గారికి క్షమాపణ చెప్పాలంట. అది నీ కక్ష అంతా జగన్మోహన్ రెడ్డి గారి మీద. అమరావతి మీద ప్రేమ కాదు, అమరావతిని దోచుకునే కార్యక్రమం చేస్తున్నావు నువ్వు. దీన్ని అడ్డం పెట్టుకుని, షీల్డ్ అడ్డం పెట్టుకుని అమరావతిని ఏదో అన్నారు, అమరావతి మహిళలను అన్నారు, అమ్మల్ని అన్నారు, తమ్ముళ్ళని అన్నారు, చెల్లెళ్ళని అన్నారు, అక్కల్ని అన్నారు. బాగుంది ఎమోషన్. ఈ ఎమోషన్ తీసుకొచ్చి 4 రోజులు నడిపి సాక్షి మీద, జగన్మోహన్ రెడ్డి గారి మీద, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద బురద తల్లేటటువంటి కార్యక్రమాలు చేస్తున్నారు. ఇది చాలా దారుణమైనటువంటి అంశమని కూడా ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నాను. వాళ్ళందరూ చెప్తున్నారు. ఎవరు వీళ్ళందరూ? కొత్తగా పుట్టుకొచ్చిన వాళ్ళు ఏం కాదు. ఆ TV5, ఆ ABNఏ, వీళ్ళే దానిలో పనిచేసేవాళ్ళు. మా దగ్గర పనిచేసేవాళ్ళు అంటే కుక్క బిస్కెట్లు అంట, వీళ్ళు పనిచేసేవాళ్ళు నక్క బిస్కెట్లు తింటున్నారా? నాకు అర్థం కాలేదు. మీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడే కార్యక్రమం చేస్తున్నారు, లైవ్లో ఇష్టం వచ్చినట్టు బూతులు ఇచ్చే కార్యక్రమం చేస్తున్నారు. చాలా దుర్మార్గం అని మనం చేస్తాం. చాలా ఇంతకుముందు నేను మనం చేస్తాను. నేను కూడా ఇక చూడండి, భారతమ్మ గారి మీద ఏ విధంగా దుష్ప్రచారం చేసేటటువంటి కార్యక్రమాలు ఇంతకుముందు నడిపారు. దీనికి సమాధానం లేదు. దీని మీద నో యాక్షన్. జగన్ గారి మీద ఈ విధంగా నో యాక్షన్, మా మీద చేస్తే నో యాక్షన్. TV5 అంటే ఈయనెవరు? చాలా ఇంతకుముందు కూడా నేను చాలా సందర్భాల్లో చెప్పాను. ఈ రకంగా మా మీద క్షణం కూడా ఖాళీ లేకోకుండా దాడులు చేస్తారు మీడియా ద్వారా. నేను స్వయంగా వెళ్ళి కిరా కార్పి, సీమరాజు వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు చూశారా మీరు? ఎన్ని బూతులు మాట్లాడతారు. నేను పోయిన మాసం వెళ్ళి నేను కంప్లైంట్ ఇచ్చా, నో యాక్షన్ టిల్ నౌ. కానీ శాటిలైట్ ఛానల్లో, జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించిన ఛానల్లో, డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు పట్టుదలగా ప్రారంభించినటువంటి ఛానల్లో ఏమి జరగకపోయినా ఆఘ మేఘాల మీద వెళ్ళిపోయి కొమ్మినేని శ్రీనివాస్ గారు ఒంటిని పట్టుకొచ్చారు. ఏమిటి దారుణం అంటున్నా? అంటే మీరు ఏ మార్గం చూపిస్తున్నారు? అంటే ప్రభుత్వం దలుచుకుంటే ఏ టీవీలో పనిచేసే యాంకర్ అయినా సరే, ఎవరైనా విశ్లేషకుడు మాట్లాడితే అది అతని మీద రుద్ది వాళ్ళని తీసుకొచ్చి అరెస్ట్ చేసి కోర్టులో ప్రొడ్యూస్ చేయవచ్చుననేటువంటి ఒక కొత్త రకమైన సాంప్రదాయాన్ని తీసుకొస్తున్నారు కదా మీరు. ఈ సమాజానికి ప్రమాదం కాదా? ఇది రైట్ అవుతుందా మీడియాకి? మీడియాకి కొంత స్వేచ్ఛ ఉంటుంది. స్వేచ్ఛ ఉంటుంది కదా అని చెప్పి ఇష్టం వచ్చినట్టు మాట్లాడటానికి అంగీకరించకపోవచ్చు. ఏం కేసులు పెట్టారని దానిలో SC ST కేసు కొమ్మినేని శ్రీనివాస్ గారు బెయిల్ రాకోకుండా ఏం చేయాలి, కొన్నాళ్ళు అట్టి పెట్టాలి అని బెయిల్ రాకోకుండా ఉండేందుకు వీలైనటువంటి సెక్షన్స్ అన్నీ పెట్టి అరెస్ట్ చేసి తీసుకొచ్చి సాయంత్రం కోర్టులో ప్రొడ్యూస్ చేస్తారు. సాయంత్రం రేపు పొద్దున వాళ్ళ ఇష్టం. ఇదంతా ఒక ఆర్గనైజ్డ్గా. ముందు మన లోకేష్ గారు ట్వీట్ చేస్తాడు, ఆ తర్వాత చంద్రబాబు నాయుడు గారు ట్వీట్ చేస్తారు, ఆ తర్వాత మన ఉప ముఖ్యమంత్రి గారు ట్వీట్ చేస్తారు. ఇది అన్యాయం, అక్రమం, దీన్ని సహించం అని ఒక రకమైన వాతావరణాన్ని, కృత్రిమ వాతావరణాన్ని క్రియేట్ చేస్తారు. ఇది చాలా సీరియస్ ఇష్యూ ఇవాళ రాష్ట్రంలో, ఇంకొక ఇష్యూనే లేదు అనేంత స్థాయిలో ఈనాడు, ఆంధ్రజ్యోతి, ఈ పత్రికలన్నీ ముందు రాస్తాయి. వాళ్ళకు ఉన్నటువంటి చిన్న చిన్న ఛానల్స్ గుప్పిస్తూ ఉంటాయి, ఇష్టం వచ్చినట్టుగా గుప్పించి ఇంతకు తప్ప ఈ రాష్ట్రంలో మరొక సమస్యే లేదు, తక్షణమే కొమ్మినేని శ్రీనివాస్ అని ఉగ్రవాదిని అరెస్ట్ చేయడం తప్ప మార్గం లేదు అనేటువంటి వాతావరణాన్ని కృత్రిమంగా తీసుకొచ్చేస్తారు. కృత్రిమంగా తీసుకొచ్చేసి అరెస్ట్ చేసేస్తారు, కోర్టులో ప్రొడ్యూస్ చేస్తారు, బెయిల్ రాకుండా కింద మీద పెడతారు, భయపెట్టేస్తారు. భయపెట్టిపోయి పారిపోవాలి ఎవడైనా సరే.